న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాకు చుక్కెదురైంది. నిబంధనల ప్రకారం పనిచేయాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గట్కేసర్ నాదం చెరువు భూముల్లోనే అనురాగ్ వర్సిటీ నిర్మించారని అధికారులు పల్లాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై పల్లా రాజేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ పల్లా పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వర్సిటీ డాక్యుమెంట్లను పరిశీలించాలని, బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అని తేల్చాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించింది. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాకు చుక్కెదురైంది. నిబంధనల ప్రకారం పనిచేయాలని హైడ్రాకు కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, పల్లా వేసిన పిటిషన్ కి సంబంధించి ఇటు హైకోర్టులో అయితే వాదనలు ముగిసాయి. దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఒక తీర్పు వెలువరించింది. అసలు దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి రానా? అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి సికం భూముల్లోనే ఈ యూనివర్సిటీ నిర్మించారంటే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఇవాళ హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. గట్కేసర్ నాదం చెరువు సమీపంలో నిర్మించారని గతంలో రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు కూడా గుర్తించారు కాబట్టి ఇదే అంశాన్ని కూడా కోర్టులో ప్రస్తావించారు. ముఖ్యంగా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఏమనంటే నిబంధనలు ఎక్కడ మేము ఉల్లంఘించలేదు, అన్ని ప్రభుత్వ అనుమతులతోనే మేము యూనివర్సిటీ నిర్మించాము అనేది కూడా ఆయన చెప్పడం నేపథ్యంగా ఎక్కడ కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ జోన్ లో మేము నిర్మాణాలు చేపట్టాలనేసి కూడా కోర్టుకు చెప్పినప్పటికీ అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం చాలా క్లియర్ కట్ గా గతంలో వారు రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించినటువంటి అక్రమాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంతో ఇరుపక్షాల వాదనలు వినబట్టి హైకోర్టు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని కూడా హైకోర్టు హైడ్రాకు కూడా ఆదేశం ఇచ్చింది. నిబంధనలకు లోబడి పనిచేయాలని హైకోర్టు ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. సో యూనివర్సిటీ బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, లేకపోతే అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా మీరు నెక్స్ట్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇవాళ ఇచ్చింది. ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఇంతటితో ఈ వాదనలు ముగిస్తున్నామంటూ కూడా ఆ పిటిషన్ సంబంధించిన విషయంలో హైకోర్టు వాదనలు ముగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గతంలో ఆ నిబంధనలు కూడా నిబంధనలు తుంగలకు తగ్గకుండా అక్కడ పర్మిషన్స్ ఉన్నా లేవా, లేకపోతే వారికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ లో పర్మిషన్స్ ఇచ్చారు, అక్కడ గతంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్లు ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా నిబంధనలు అతిక్రమిస్తేనే మీరు చర్యలు తీసుకునేటువంటి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు హైడ్రా ఆల్రెడీ రెవెన్యూ అధికారులు మిగతా సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు ఒక నివేదిక ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అనురాగ్ యూనివర్సిటీ వైపు బుల్డోజర్లు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. హైకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక అనురాగ్ యూనివర్సిటీ కూల్చివేతే తథ్యం అంటూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ పిటిషన్ పైన కూడా కోర్టు కానీ స్టే ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణం ఉండేది. కానీ హైకోర్టు మాత్రం నిబంధనలు అతిక్రమించిన వారిపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పింది కాబట్టి దాని తగ్గట్టుగా రేపటి నుంచి కూడా చర్యలు ఉండబోతున్నట్టుగా మన సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ రానా.